పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. చదవాలి. చదువు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి తన వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేత సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును ఆవల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుకొనుటకును తాను కట్టుకుని ఉన్న తువాలును తుడుచుకొనుటకు మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదముల కడుగుదువా అని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పాను. ఆది కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి మనం చదువుదాం. 1వ అధ్యాయము 26వ వచనం నుంచి, ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఒకరే చదవండి, ఇద్దరు చదవద్దు. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుడి. సముద్రమును చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవంగల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువాని స్తుతులు, స్తోత్రములు నాయన. నిశ్చయముగా నా తండ్రి, ఈ యొక్క నా ప్రభువా, ఓ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ దాస్తుల ప్రభువా పద్మశిష్టి గారి గృహంలో చేరి
ఈ రీతిగా ప్రార్థన అయినా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు తండ్రి మీరిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు వందనాలు ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా చదవబడిన ఈ యొక్క వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. నాయన యొక్క వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను ఓ మధురమైనదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీరే మాతో మాట్లాడిన ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి నాయన ప్రతి రోగమును స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి, ఓ మా చూపులు సరిచేయండి ప్రభువా. మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టలుగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఓ మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి, ఓ సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవము కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడం ప్రారంభించి తెలుగు చదవడం రావటం లేదు. మీరు మాట్లాడబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుగు చదవమని ఎన్నోసార్లు చెప్పి తెలుగు బైబిల్ చదవండి. అన్ని తప్పులు చదువుతున్నారు. సీఏ చదువుతున్నాము ఎందుకు? అన్ని తప్పులే. తెలుగు ఆ కలజోట తీసుకొని కూర్చుకున్నా మానేసింది ఆమె. ఏంది ఈ పనులన్నీ? భయం లేని, భక్తి లేని పనులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా అంతే. మనం చదివే వాక్యం అక్కడ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. మీరు తప్పులు జరిగితే ఎట్లా కుదురుద్ది? రేపు అందరూ చూస్తారు. ఎంతమంది చూస్తారు అక్కడ? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మరలా చెప్తున్నా, తప్పు జరగకూడదు. మనం చదివే వాక్యం తప్పు చదవకూడదు. దేవుడి యందు భయం కలిగి, భక్తి కలిగి జీవించండి. ప్రతి ఒక్కరు తెలుగు బైబిల్ చదవండి. మనం తెలుగు వాళ్ళమే. మనమేం ఇంగ్లీష్లో ఆరాధన చేయటం లేదు, లేకపోతే తమిళంలో చేయట్లేదు, లేకపోతే ఇంకో భాషలో మనం చేయట్లేదు. మనం చేసే ఆరాధన తెలుగు. మీరు చదువుకుంటే ఇంగ్లీష్ చదవండి, అది క్లాసులో. కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగు బైబిల్ చదవండి, తెలుగు నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం కొన్ని విషయాలు. మనం ఈ యొక్క చదవబడిన ఈ యొక్క 2 లేఖనములతో మనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. నీవు ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, నీవు దేవుని యొక్క పోలిక. నీవు దేవుని యొక్క పోలిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మానవుడు ఎవరి పోలికను సృజించబడ్డాడు? దేవుని యొక్క పోలికని పరిశుద్ధ గ్రంథము మనకు చెప్తా ఉన్నది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోలిక అంటే అసలు అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోలిక అంటే అర్థం ఏంటి? మాదిరి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మార్గము. పోలిక అంటే అర్థం ఏంటంటే మార్గము అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి,
ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆదాము ఎవరి పోలికలో సృజించబడ్డాడు? దేవుని యొక్క పోలికలో సృజించబడ్డాడు ఆదాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏ పోలికలో ఉన్నాడో ఆదాము కూడా అదే పోలికలో సృజించబడ్డాడు. దేవుడు ఏ గుణ లక్షణాలతో ఉన్నాయో దేవునిలో ఆదాములో కూడా అవే గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైతే అయి ఉన్నాడో ఆదాము కూడా అదే అయి ఉన్నాడు. అది దేవుని పోలిక అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క పోలికను మనము ప్రతిబింబించాలి. దేవుని యొక్క పోలికను మనలో మనం ఏం చేయాలంటే చూపించాలి. క్రీస్తు అబ్రహాం చెప్తున్నాడు, ఈ రోజున క్రైస్తవులు మేము దేవుని యొక్క పోలికను ప్రతిబింబిస్తున్నామని చెప్పుకుంటున్నారంట వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ విధంగా వాళ్ళు దేవుని యొక్క పోలికను వాళ్ళు ప్రతిబింబిస్తున్నారు అంటే, వారు బాప్టిస్టు ఒక సంఘములో చేరి, ఒక సంఘములో అంటే ఒక మెథడిస్టో లేకపోతే ఒక బాప్టిస్టో లేకపోతే ఒక సిఎస్ఐయో అందులో చేరి వాళ్ళ సంఘములో సభ్యత్వం తీసుకోవటమే దేవుని యొక్క పోలిక అని చెప్తున్నారంట వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు ఒక సంఘములో చేరి ఆ సంఘము యొక్క సభ్యత్వమును పొందుట ద్వారా నీవు క్రీస్తును పోలి నడుచుకునేది కాదు అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారు, క్రైస్తవులు ఇప్పుడు మన క్రైస్తవులు అంటున్నారు, ఏమనుకుంటున్నారు అనంటే, మా ఇంట్లో ఫోటో ఉంది, మా ఇంట్లో యేసు క్రీస్తు ఫోటో ఉంది కనుక మేము క్రీస్తును ప్రతిబింబిస్తున్నాము. అంటే ఒక ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో ఉన్నంత మాత్రాన అది క్రీస్తును ప్రతిబింబించడం కాదు, క్రీస్తు యొక్క పోలిక కాదు అని క్రీస్తు అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే మేము కారులో ఒక శిలువను పెట్టుకున్నాము, లేకపోతే ఒక జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నాము, దాని ద్వారా మేము క్రీస్తును ప్రతిబింబిస్తున్నాము, క్రీస్తు యొక్క పోలిక చొప్పున మేము నడుస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా, అది క్రీస్తు యొక్క పోలిక కాదని క్రీస్తు అని చెప్తున్నాడు. నీవు నీ ఇంట్లో ఒక జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, లేదా నీవు నీ కారులో ఒక సిలువ పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే ఒక జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, లేదా ఒక వాక్యము ఒక వాగ్దానాన్ని నీ ఇంట్లో కానీ నీ కారులో పెట్టుకోవటం వల్ల కానీ దాని వలన నీవు క్రీస్తు యొక్క పోలికను ప్రతిబింబించలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి దేని ద్వారా మనము క్రీస్తు యొక్క పోలికను ప్రతిబింబించగలము అనంటే, ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, నేను నా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. అంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క గుణలక్షణములు అన్నీ కూడా దేవుడు మనిషిలో ఆదాములో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క గుణలక్షణాలు ఎవరిలో పెట్టాడు? ఆదాములో పెట్టాడు. ఇప్పుడు ఆదాము యొక్క సంతానము మాత్రమే ఆ గుణలక్షణాలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము యొక్క సంతానములో మాత్రమే ఆ గుణ లక్షణాలు, ఆ పోలికలు ఉంటాయి.
దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఆదాము సంతానము కాకుండా ఉంటే ఆ పోలికలు, ఆ గుణ లక్షణాలు వారిలో ఉండవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మనం చదవబడిన ఈ వాక్య భాగములో యోహాను సువార్త ఆ యొక్క 13వ అధ్యాయంలో మనకు యేసు ఒక పోలికను చూపిస్తా ఉన్నాడు. ఆయన ఏమిటా పోలిక అంటే, యేసుక్రీస్తు తాను అప్పగింపబడబోతున్నాడు, ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడుతున్నాడు అని ఆయన ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ చూడండి, చదవండి 13వ అధ్యాయం మొదటి నుంచి. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకుని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఆయన ఈ లోకంలో నుండి వెళ్ళిపోయే గడియ వచ్చి ఉన్నదని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. ఆయన నేను తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాను కనుక మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపమైంది అని ఎరిగి ఆ శిష్యులందరినీ కూడా ఆయన పస్కా పండుగకు ముందే వాళ్ళని సమకూర్చి అక్కడ ఏం చేస్తున్నాడంటే వారికి ప్రభురాత్రి భోజనం అనేది ఇస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రభురాత్రి భోజనం ఇస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించవాలని ఎప్పటి నుంచో ఆయన మనసులో అపవాది చోటు చేసుకుని ప్రేరేపిస్తా ఉందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపవాది చోటు చేసుకుని ఆయన్ను ప్రేరేపిస్తా ఉన్నది. వారందరూ కూడా కూర్చున్నారు. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని అంటే, యేసు తన పై వస్త్రమును తీసి పక్కన పెట్టి ఒక తువాలు తీసుకుని తన నడుమునకు కట్టుకున్నాడు. ఆయన కట్టుకొని ఒక పళ్ళెమును తీసుకుని నీళ్లు పోసాడు దాంట్లో. అప్పుడు ఒకరి పాదాలు ఒకరు అందరూ కూడా కరగడం ప్రారంభించాడు యేసు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఒకరి పాదములు ఒకరు కడుగుతా వస్తున్నాడు. అప్పుడు సీమోను పేతురు అయినటువంటి పేతురు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆ పళ్ళెములో పెట్టుకుని నీళ్లు పోసి కడుగుతా ఉన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడి నుంచి చదవండి. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పాను. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగురాదా? నేను అందుకు యేసు
నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమియూ కడుక్కొనక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడై ఉండెను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తనను అప్పగింపు వానిని ఎరిగి ఉండెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారు పాదములు కడిగి తన పై వస్త్రము తీసుకొని తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను నీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక మీరు వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరి గురించి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుతునో వారిని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును. నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకునివాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఈ పనిని మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే శిష్యుల యొక్క పాదములు కడగడము ప్రారంభించాడు. కడుగుతూ ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, అందరూ కాదు గాని అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటున్నాడండి అక్కడ ఆయన? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, యేసు అతనిని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగనక్కర్లేదు. ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. దేన్ని బట్టి వాళ్ళు పవిత్రులై ఉన్నారు అంటే యేసు వాళ్ళ పాదములు కడుగుట వలన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అందరూ కూడా పవిత్రులు కాదు, అందరూ కాదు, కొందరు మాత్రమే. మరి ఆ ఒక్కడెవరు అంటే ఇస్కరియోతు యూదా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు అక్కడ చేస్తున్న పని ఏమిటంటే తనను తాను ఆయన ఏం చేసుకుంటున్నాడంటే తగ్గించుకుంటున్నాడు అక్కడ. ఎందుకని అనంటే ఆయన గొప్పవాడిగా చూపించుకోవడానికంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
అదే అక్కడ చెప్తున్నాడు ఆయన, మీలో ఎవరైనా గొప్పవాడుగా ఉండాలనుకునే ఎడల వాడు తనను తాను తగ్గించుకొనవలెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆదామును మనం గమనించినప్పుడు ఆదాములో ఆ పోలిక మనకు కనబడుతుందా అని అంటే అక్కడ ఇప్పుడు ప్రజలు లేరు. ఆదాము ఎవరికైనా పరిచయం చేయడానికి, అవునా? ఉన్నారా లేదా? ఆదాము కాలంలో ప్రజలు ఉన్నారా? లేరు. మరి దేవుని యొక్క పోలిక అక్కడ బయలుపడడానికి, దేవుని యొక్క గుణ లక్షణాలు అక్కడ బయలుపడడానికి అక్కడ ప్రజలు లేరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదాము మాత్రమే ఉన్నాడు. ఆదాములో బయలుపడినటువంటి ఒకే కార్యము ఏదనగా ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం బయలుపడింది? ప్రేమ. అంటే తాను సృష్టించినటువంటి ఏ సృష్టికర్త అయితే ఉన్నాడో, తానును ఎవరైతే నిర్మించాడో ఆ నిర్మాణకుడు, ఆ సృష్టికర్తలో ఉన్నటువంటి పోలిక గుణము ఏమిటంటే ప్రేమించుట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ఉన్న గుణలక్షణం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమనే ఇప్పుడు ఆదాము అక్కడ ఏం చేస్తున్నాడంటే వ్యక్తపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలాగూ అని అంటే అవ్వ తప్పు చేసింది, అవ్వ పాపం చేసింది, అవ్వ పాపం చేసింది, దేవునికి వ్యతిరేకమైన కార్యము చేసింది. ఆ సమయంలో ఆదాము అవ్వను ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యము అవ్వ అక్కడ చేసింది. కనుక ఆ పని చేసినందుకు ఆదాము వెంటనే అవ్వను ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటేయాలి. కానీ ఆదాము అలా చేయలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏం చేసినాడు ఆదాము అని అంటే ఆమెను ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆదాము అవ్వను ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ ప్రేమ ఎవరిది అంటే దేవునిది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది దేవుని యొక్క పోలిక. దేవునిలో ఉన్నటువంటి ఆ పోలికను, దానిని ఇక్కడ ఆదాము ఏం చేస్తున్నాడంటే వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక నీవు దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డామనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు పోలికలో ఉన్నాడు అని అంటే దేవుని యొక్క పోలికలో ఉన్నాడు. ఆయన దేవుని యొక్క స్వరూపము. ఆయన దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో ఉన్నాడు ఆదాము, యేసుక్రీస్తు. కనుకనే ఇక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే వారి శిష్యుల యొక్క పాదాలు కడుగుతా ఉన్నాడు. ఆయన తనను తాను ఏం చేస్తున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీలో ఎవరైనా సరే గొప్పవారిగా ఉండగోరిన ఎడల మీరు తనను తాను ఏం చేసుకోవాలి? తగ్గించుకొని, ఇదిగో మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. మనము దేవుని పోలికలో సృష్టించబడ్డాం. దేవునికి స్వరూపము మనము. దేవుడు తన యొక్క గుణ లక్షణములన్నీ కూడా మన ద్వారానే ఆయన బయటకు తీసుకుని వస్తున్నాడు. ఆయన ఆదాము ద్వారా ఆయన తాను ఒక గుణ లక్షణాన్ని బయటకు తీసుకొచ్చినాడు. ఆయన ఏమిటంటే
తన పోలికలో ఒక గుణ లక్షణాన్ని బయటకు తీసుకొచ్చాడు ఆదాము. ఏమిటంటే ప్రేమ. ప్రేమ దేవునిలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణ లక్షణము, ఆయన పోలిక ఏమిటంటే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు నిజంగా దేవునిలో నుంచి వచ్చిన వాడవైతే, నీవు దేవుని కుమారుడు అయితే, ఆదాము యొక్క కుమారుడు అయితే, ఆదాము యొక్క సంతానం అయితే, మనలో కూడా ఆ ప్రేమ, ఆ గుణ లక్షణము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మనను ఆదాము యొక్క సంతానము కాకపోతే మనలో ఆ ప్రేమ అనేది ఉండదు. యేసుక్రీస్తులో దాన్ని మనం చూడగలుగుతాం. ఆదాములో ఉన్న ప్రేమనే మనము ఇక్కడ యేసుక్రీస్తులో కూడా చూడగలుగుతాం. ఆదాము అవ్వ కోసము తన ప్రాణాన్నే ఆయన పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవ్వను ఆయన అంతగా ప్రేమించాడు, తన భార్యను ఆయన అంతగా ప్రేమించాడు. అందుకనే ఇక్కడ ఆ దేవుని యొక్క గుణలక్షణం ఏదైతే ఉన్నదో ఆ ప్రేమ ఇక్కడ అవ్వ దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యక్తపరుస్తున్నాడు. తన భార్యను ఆయన కాపాడుకోవడానికి, తన భార్యను ఆయన రక్షించుకోవడానికి, తన శరీరమును ఆయన రక్షించుకోవడానికి. ప్రియులారా గమనించండి, అక్కడ ఆదాము ఏం చేస్తున్నాడంటే అడ్డుపడతా ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అడ్డుపడి ఏం చేస్తున్నాడంటే అవ్వను ఆయన ఏం చేసుకున్నాడంటే రక్షించుకున్నాడు. ఆయన అవ్వను ఏం చేసినాడు? రక్షించుకున్నాడు. దేని ద్వారా రక్షించుకున్నాడు అని అంటే కేవలము ప్రేమ ద్వారా మాత్రమే. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఆదాములోకి అంటే ప్రియులారా, ఆయన తన యొక్క పోలికలో తన స్వరూపమందు ఆయనను సృష్టించుకున్నాడు కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే అని చెప్పి యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకనంటే యేసుక్రీస్తులో ఆ గుణ లక్షణాలన్నీ కూడా బయలుపడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఓ ఫిలిప్పో, నీవు ఇంకనూ నన్ను ఎరుగువా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎలాగూ తండ్రిని చూపించమని అడుగుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకనూ నీవు నన్ను ఎరుగవా? ఆమేన్. హల్లెలూయా. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే. ఎందుకు అనంటే ఆ యేసుక్రీస్తు తండ్రి యొక్క పోలిక. యేసుక్రీస్తు తండ్రి యొక్క గుణలక్షణములు కలిగిన వాడు ఆయన. ఇంకా సపరేట్గా మళ్ళా తండ్రిని తీసుకుని వచ్చి ఆ పిలుపుకు చూపించాల్సిన అవసరము లేదు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు తాను ప్రేమించినటువంటి వారిని అక్కడ చూడండి చక్కగా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 13వ అధ్యాయంలో మొదటి నుంచి, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఈ లోకములోనున్న తన వారిని ప్రేమించి ఆగండి. ఇక్కడ ఈ లోకములో ఉన్నటువంటి తన వారిని మాత్రమే. ఏమండి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందరినీ కాదు. ఇప్పుడు క్రైస్తవులు ఏమని అంటున్నారు అని అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని అంటున్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తాను ప్రేమించిన వారిని
తన వారిని అంటే ఆయనకంటూ ఒకరు ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తా, నా భార్యని ప్రేమిస్తా, నా కుమారుని ప్రేమిస్తా, నా కుమార్తెను నా వారు అంటే వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసుక్రీస్తుకు ఒక కుటుంబం ఉంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఒక కుటుంబం ఉంది అక్కడ. ఏమిటి ఆ కుటుంబం అంటే తన వారిని మాత్రమే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రేమించుచున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. తన వారిని మాత్రమే ఆయన ప్రేమిస్తున్నాడు. తన వారి కోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే రక్తము కార్చాడు. తన వారి కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరి కోసము యేసుక్రీస్తు ప్రాణం పెట్టలేదు. అందరి కోసము యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించలేదు. అందరి కోసము యేసుక్రీస్తు ఆయన ప్రయాసపడలేదు. కానీ తాను ఎవరినైతే ప్రేమించారో తన వారి కోసం మాత్రమే గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పటి వరకు ప్రేమించాడంట ఆయన? అంతము వరకు. ఇప్పటికే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన మనలను ప్రేమించుతూనే ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక రోజున ఆ శాస్త్రులు పరిశీలు దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనను చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అక్కడ ఏం చేస్తున్నారు? చంపాలని. ఎప్పుడు చూసినా కూడా ఈ ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా వెనకాల సైన్యం ఉంటుంది. ఎప్పుడు దొరుకుతాడా సింగిల్గా, ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా ఈయన చంపడానికి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన చుట్టూ తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆయన పట్టుకొని చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ అందరి హృదయములను ఎరిగి ఆయన పారిపోయాడంట అక్కడి నుంచి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని అనంటే అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఇంకా ఆయన సమయం రాలా. ఆయన పట్టుకొని మరణానికి అప్పగించే సమయం ఇంకా రాలేదు. ఈ లోపల వచ్చేసారు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. అక్కడ సైన్యం లేదు. ఒంటరిగా ఉన్నాడు. కానీ ఆయన మరణించే సమయం ఇంకా రాలేదు. ఆయన అప్పగింపబడే సమయం ఇంకా రాలేదు. ఏం జరుగుతుంది అక్కడ అంటే ఈ లోపు శాస్త్రుల పరిశీలు వచ్చి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన పారిపోయాడంట అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు పారిపోయాడో తెలుసా అనంటే ఆయన ప్రాణం పెట్టే సమయం ఇంకా రాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పటి వరకు? అది పస్కా పండుగ వచ్చేంత వరకు కూడా ఆయన పట్టుకోవడానికి వీలు లేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తా మీ దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటున్నాడండి చూడండి. యేసుక్రీస్తు అందరు హృదయాలను ఎరిగి అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు అంటే అప్పుడు ఇంకా కూడా ఆయన ఆ సమయం ఆయనకి ఇంకా రాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన అక్కడ ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా గమనించండి. అక్కడ వారి గురించి ప్రాణం పెట్టడానికి తాను ఎవరినైతే నిర్ణయించుకున్నాడో, ప్రేమిస్తున్నాడో వారి గురించి మాత్రమే ఆయన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అందరి గురించి కాదు. ఆదాము యొక్క సంతానం. అప్పుడు
ఒకరోజు మళ్ళా కలుసుకున్నారు వీళ్ళంతా. ఎవరు? శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు. కలుసుకున్నప్పుడు అప్పుడైతే వాళ్ళ మధ్యలో ఏమన్నాడు తెలుసా? మీరు ఎందుకు నన్ను చంప చూస్తున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎందుకు నన్ను చంప వెతుకుతున్నారు? మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కదా. ఎవరి సంతానం అంట వాళ్ళు? అబ్రహాము సంతానం. కానీ అబ్రహాము అట్లు చేయలేదే. ఏ విధంగా చేయలేదు అబ్రహాము? ఏ విధంగా? ఆ విధంగా అంటే అబ్రహాము నన్ను చంపడానికి చూడలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము నన్ను పిలిచాడు, వాళ్ళ ఇంట్లోకి నన్ను ఆహ్వానించాడు, వాళ్ళ ఇంట్లో కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, మంచం వేశాడు, మంచం మీద దుప్పడపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుప్పడపరిచాడు. నా కోసమైన క్రొవ్విన దూడలు వధించాడు. నా కోసమైన 3 మాణిక్యాల పిండిలు తీసుకుని రొట్టెలను తయారు చేశాడు. నా కోసమైన పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము నన్ను ప్రేమించాడు. అబ్రహాము నన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము నన్ను చేర్చుకున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహాము నన్ను చేర్చుకున్నాడు. అబ్రహాము నాకు ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిచ్చాడండి? ఆతిథ్యం ఇచ్చాడు. కానీ మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకొనొచ్చు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అబ్రహాము సంతానము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మీరు అబ్రహాము యొక్క సంతానం అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. అబ్రహాము సంతానం అయితే మీరు నన్ను చేర్చుకుంటారు. అబ్రహాము సంతానం అయితే మీరు నాకు ఆతిథ్యం ఇస్తారు. అబ్రహాము సంతానం అయితే నన్ను గౌరవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు అబ్రహాము యొక్క సంతానము కాదు. నేను వచ్చింది అబ్రహాము సంతానం కోసమే వచ్చిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చినాడు ఆయన? అబ్రహాము యొక్క సంతానం గురించే వచ్చినాడు ఆయన. కానీ ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు, క్రైస్తవులు, మేమే అబ్రహాము సంతానము, మేమే అబ్రహాము సంతానం అంటున్నారు. అబ్రహాము సంతానం అయితే మనము ప్రవక్తను చేర్చుకుంటాము. అబ్రహాము సంతానం అయితే మనము వాక్యాన్ని చేర్చుకుంటాము. ఎందుకంటే అబ్రహాములో ఆ గుణ లక్షణాలు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము వాక్యాన్ని ప్రేమించాడు, వాక్యాన్ని గౌరవించాడు, వాక్యాన్ని హత్తుకున్నాడు, వాక్యానికి విందు చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే, ప్రియులారా గమనించండి, ఆచారాలు, సిద్ధాంతం పొద్దున మనం చెప్పుకున్నాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుదురు. ఏమంటున్నాడు పౌలండి?
రోమీలకు రాసిన ఆ రోమ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. రోమ సంఘానికి బుద్ధి చెబుతున్నాడు. రోమ సంఘానికి ఆయన వాళ్ళు ఏదైతే ఆ పారంపర్య ఆచారాలు చేస్తున్నారో వాటన్నిటి నుండి మీరు బయటికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఏం చేస్తున్నారు? రోమా సంఘం ఏం చేస్తుందండి? ఈ లోకములో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా రోమా సంఘములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో జరిగే ప్రతి కార్యము రోమ సంఘములో ఉంది. రోమ సంఘము లోకము అక్కడ ఏమైపోయినాయంటే ఏకమైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమ సంఘము లోకము ఏమైపోయినాయి? అక్కడ ఏకమైపోయినాయి. పౌలు మరలా వచ్చి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. పౌలు ఆ సంఘానికి బుద్ధి చెప్తున్నాడు. పౌలు ఆ సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఇక లోక మాలిన్యమును అంటకుండగా, ఇక లోక మర్యాదలను అనుసరింపక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు క్రైస్తవ సంఘము లోకములో ఉన్నటువంటి ప్రతి ఆచారము, ప్రతి సిద్ధాంతము ఈనాడు ప్రియులారా సంఘములో, రోమా సంఘములో జరుగుతూ ఉన్నాయి. ఆనాడు జరుగుతూ ఉన్నాయి, ఈనాడు కూడా అదే జరుగుతూ ఉంది. చూడండి, అన్నిళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెట్టుకి ఇట్లాగే వాళ్ళు పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. అవునే కదా? ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ అని పెట్టుకుంటున్నాం, దానికి ఏం చేస్తున్నాం? గంటలు తగిలిచ్చారు, ఏమండి, లైట్లు తగిలిస్తారు అన్నీ. చూడండి, అంటే ఇప్పుడు ఆ చెట్టు మీరేం చేస్తున్నారు? పూజిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వాడు చేస్తే ఏమో తప్పు అంటున్నాం, మరి ఈనాడు క్రైస్తవులు చేసేది ఏం చేస్తున్నారు? లోకాచారం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పౌలు దాన్ని ఖండిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు దాన్ని ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. వారికి బుద్ధి చెప్తున్నాడు. చూడండి, రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ఒక పశువులు పాకేస్తారు, క్రియేట్ చేసేస్తారు. అక్కడికి పశువుల పాకను క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఏం చేస్తారు? ఇట్లాంటి ఒక చెట్టు, ఒక దాన్ని, ఒక అక్కడ ఉంటాయి చెట్లు ఉంటాయి, ఇట్లాంటి చెట్లే ఉంటాయి బయట. ఒరిజినల్ చెట్లు ఉంటాయి. ఇది తయారు చేయబడింది, ఇది కృత్రిమమైనది, కానీ ఒరిజినల్ చెట్టు ఉంటుంది. ఆ చెట్టును బట్టి దీన్ని తయారు చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని నరుకొచ్చి ఆ పశువుల పాక దగ్గర పెడతారు. 4 గేదెల, బొమ్మ గేదెల్ని, బొమ్మ ఎద్దుల్ని, బొమ్మ గొర్రెల్ని, ఏమండి, మనుషులు తయారు చేయబడినటువంటి ఈ గొర్రెలు, మేకలు, ఎద్దులు, దున్నపోతలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో పెడతారు. దేంట్లో? పశువుల పాకలో. ఆ మనిషి తయారు చేసిన యేసుక్రీస్తును, మనిషి తయారు చేసిన మరియమ్మను, మనిషి తయారు చేసిన యోసేపును దాంట్లో కూర్చోబెడతారు. ఎంత దారుణం అండి ఇది! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎంత దారుణం అది! అంటే మనిషిని తయారు చేసిన యేసుక్రీస్తును, మనిషి తయారు చేసినటువంటి యోసేపును, మనిషి తయారు చేసినటువంటి మరియమును తీసుకుని వచ్చి అదే నిజమని ఈ రోజున సంఘములో ప్రజలకు ఏం చేస్తున్నారంటే చూపిస్తున్నారు. అది తప్పు. ప్రతిబింబించడం అది కాదు. ప్రతిబింబించడం అంటే అది కాదు. క్రీస్తు యొక్క పోలికను ప్రతిబింబించడం అంటే అది కాదు. అది ప్రతిమ, విగ్రహం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుని చేత తయారు చేయబడిన విగ్రహం అది. కనుక ఆ విగ్రహమును ఈ రోజున క్రైస్తవులు తీసుకుని వచ్చి ఒక పశువుల పాకలో పడుకోబెట్టి దానికి రోజు ఏం చేస్తున్నారు? ఒక ఉయ్యాలు, మళ్ళా దానికి పక్కన మళ్ళా కొవ్వొత్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒకప్పుడు ఈ ఆచారము కేవలము ఒక ఆలస్యంలోనే ఉండేది. ఈ రోజున బాప్టిస్ట్ వాళ్ళు చేస్తున్నారు, సిఎస్ఐలో చేస్తున్నారు, లూథరన్లు చేస్తున్నారు. మేము ఒరిజినల్ పెంతుకోస్తు వాళ్ళమండి అని చెప్పుకునేటువంటి ఆ పెంతుకోస్తు వాళ్ళు కూడా ఈ రోజున దాన్ని చేస్తున్నారు. ఎంత భయంకరము, ఎంత భయంకరం. అది దేవునిని ప్రతిబింబించడం కాదది, దేవుని పోలిక కాదది. ఆ విధంగా చేయమని యేసుక్రీస్తు ఎన్నడూ చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ లోకములో అన్యులు చేసే కార్యము కంటే కూడా అతి భయంకరముగా ఈ క్రైస్తవులలో విగ్రహారాధన జరుగుతుంది. పౌలు దానినే ఖండించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు క్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే తన శిష్యులు పాదాలను ఆయన కడగటం ప్రారంభించాడు. నీవు గొప్పవాడుగా ఉండగోరుచున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాసుడు ఎప్పుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు. అక్కడ కింద చదివిన వాక్యాలు మనం అయ్యి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు గొప్పవాడిగా ఉండగోరాలంటే నీవు తగ్గించుకో. నువ్వు క్రీస్తుని పోలి నడువు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పౌలు ఈ విధంగా వీటికి ఏమన్నా ప్రోత్సాహం చేశాడా? లేదు. పౌలు దేవుని యొక్క కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున వాటిని ఎవరైతే ద్వేషిస్తున్నారో, వాటిని ఎవరైతే అసహించుకుంటారో, వాటిని ఎవరైతే తోసిపుచ్చుతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని ఆకర్షించేవాడు. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనం క్రైస్తవులము కొత్త బట్టలు ధరించాలి, లేకపోతే మనం క్రైస్తవులము పండగ చేయాలి, మనము క్రైస్తవులము ఈరోజు అదిగో ఆ విధంగా మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడు అంటే క్రీస్తును ప్రతిబింబించేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. లేకపోతే ఒక సంఘములో సభ్యత్వము తీసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. లేదా నీ కారులో, నీ బైక్లో యేసుక్రీస్తు ఫోటోను, ఒక సిలువ దండను వేసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. క్రైస్తవుడు అనగా క్రీస్తును పోలి నడుచుకునేవాడే క్రైస్తవుడు. క్రీస్తును ప్రతిబింబించేవాడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక ఆయన కొత్త పుణ్యక్షేత్రం మొదలుపెట్టాడు. ఒక ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక అతను ఒక పుణ్యక్షేత్రాన్ని ప్రారంభించారు. ఈ మధ్య కాలంలోనే నేను నా సెల్ ఫోన్లో చూశాను దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి ఫేమస్ ఉన్న మినిస్ట్రీ అది. ఒక గొప్ప దైవజనుడు ప్రారంభించిన ఒక మినిస్ట్రీను ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు, మరణించాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఈ నాయకులు ఉన్నారు చూసారా, ఈ నాయకులు దాన్ని ఏం చేస్తున్నారు? పుణ్యక్షేత్రం. అదొక పుణ్యక్షేత్రం అంట. మరి అక్కడికి వెళ్తే ఏం పుణ్యాలు జరుగుతాయో నాకు అర్థం కావట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ మన భారతదేశంలో అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇది ఒక పుణ్యక్షేత్రం కొత్తగా తయారైంది. ఇప్పుడు దేవుడు పుణ్యక్షేత్రాలను ఏర్పాటు చేయమని పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ రాయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడ కూడా సంఘాలు కట్టని, లేకపోతే ఈ విధంగా చేయండి అని ఎన్నడూ కూడా ఆయన శిష్యులకు ప్రేరేపించలేదు. ఆయన మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష. ఇది ఆయన చెప్పింది. మీరు వెళ్ళి
హోమ్ ఏమంటారు వాటిని, అనాథ పిల్లల ఆశ్రయాలు నిర్మించండి. మీరు వెళ్ళి విధవరాళ్ళకి ఆశ్రయాలు నిర్మించండి. మీరు వెళ్ళి లేకపోతే ఇంకొక పని చెయ్యండి అని దేవుడు ఎన్నడూ కూడా ఆ శిష్యులకు అప్పగించలేదు. ఆయన అప్పగించిన పని ఏంటంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఆయన అప్పగించిన పని. వాళ్ళు కూడా అదే చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఎక్కడ కూడా ఆశ్రమాలు నిర్మించలేదు, వృద్ధుల ఆశ్రమాలు నిర్మించలేదు, బైబిల్ కళాశాలలు నిర్మించలేదు. అవేమి కూడా ఆయన చేయలేదు. వారు చేయలేదు. వాళ్ళు చేసిందంతా కూడా ఒకటే, ఏమిటంటే సువార్తను మాత్రమే ప్రకటించారు. మేము విన్న దానిని, మేము చూచిన దానిని, ఇదిగో మేము ఏదైతే ప్రకటిస్తున్నామో అది మేము విన్నాము, మేము చూచాము. మేము ఏదైతే చూచామో, ఏదైతే విన్నామో, ఏదైతే కన్నామో, మా జీవితంలో జరిగినావో వాటిని గురించి మాత్రమే మేము సాక్ష్యం ఇస్తున్నాం. మరొకటి మాకు తెలీదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తు యొక్క పోలికలో నువ్వు సృష్టించబడ్డావు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన దేవుని యొక్క పోలికలో ఉన్నాడు. కనుకనే ఆయన ఏం చేసినాడంటే, తనను తాను ఆయన తగ్గించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? తనను తానుగా రిక్తునుగా చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండకూడదని భాగ్యమని ఎంచి తలంచి ఆయన తనను తాను రిక్తునుగా చేసుకున్నాడు. ఆయన వాడి పాదాలు గడిగాడు. ఆయన అది దేవుని యొక్క పోలిక. దేవుని స్వరూపం అంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తగ్గించుకోవటమే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది ఒక భాగం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము తన భార్యను ప్రేమించాడు. అది కేవలం ఒక పోలిక మాత్రమే, ఆయన స్వరూపం మాత్రమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము తన భార్యను ప్రేమించాడు. ఆ ప్రేమే దేవుని యొక్క స్వరూపము. ఆ ప్రేమే దేవుని యొక్క పోలిక. యేసుక్రీస్తు ఆయన శిష్యుల యొక్క పాదాలు కలిగాడు. అది దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికది. మరి నీలో నాలో ఏం కనబడుతున్నాయి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు అండి? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. మనం ఎవరమే? దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాము. దేవునికి స్వరూపంలో ఉన్నవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా మనం దేవుని పోలికలో నిజంగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమిస్తాం. అలాగ లేనప్పుడు ప్రియులారా, మనం వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళమే. ఇస్కరియోతు యోధాలాగా మనం వాక్యాన్ని అప్పగించే వారంగా ఉండకూడదు. ఇస్కరియోతు యోధా ఏం చేసినాడు? ఆయనను అప్పగించడానికి అప్పగించాడు. ఆయన వాక్యం మీద నేరం మోపాడు. ఆయన వాక్యాన్ని అప్పగించాడు. లోకంలో కలిసిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక తాను ప్రేమించిన వారి కోసం ఆయన ప్రేమించువారు ఈ లోకంలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని పోలికైతే దేవుని ప్రేమిస్తావు. నువ్వు దేవుని పోలికైతే నిన్ను నీవు తగ్గించుకుంటావు. నీవు దేవుని పోలికైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు పరిచర్య చేస్తాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాం? పరిచర్య. దేవుని ప్రేమించడం అంటే అది. దేవుని పోలిక అంటే అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. దేవుని చిత్తమైతే మరొకసారి రెండవ భాగం దీన్ని చేద్దాం మనం.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకనంటే ఆయన దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క కుమారుడు. ఆయన అంటున్నాడు అక్కడ, ఇదంతా కూడా నేను మీకు మాదిరిగా ఉంచుతున్నానని అక్కడ కింద మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని కుమారుడు అయితే ఏం చేస్తావు? నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు ప్రేమిస్తావు నీ ఇరుగు పొరుగు వారిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ అంతము వరకు దేవుని ప్రేమించాడో తెలుసా? ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడు. ఏం చేశాడు? ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడు అంతము వరకు కూడా. ఇక చివరిలో ఆయన ఏం చేసినాడంటే 2 భాగాలుగా ఇచ్చేశాడు. సమయం వచ్చింది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నీవు వీళ్ళలో కలిసి ఉండడానికి వీల్లేదు. ఇస్కరియోతు యూదా తన కుమారులలో కలిసి ఉండడానికి వీలేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ వేరుపరిచాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇదిగో నువ్వు ముక్క తీసుకుని వెళ్ళిపో. నువ్వు చేయాలి, ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేసేయి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క పోలిక అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి. అది పౌలు చెప్తున్నాడు. దేవుని యొక్క పోలికలోకి మనము మార్చబడాలి. మనం ఎలా మార్చబడతాం? వాక్యం ద్వారా మాత్రమే. ఆ వాక్యం అనే బీజము నీలో నాలో ఉంటే ప్రియులారా, మనలో ఆ గుణ లక్షణాలన్నీ కూడా బయటికి వస్తాయి. క్రీస్తు యొక్క పోలికలోనికి మనం రావాలి. క్రీస్తు యొక్క స్వభావంలోనికి మనం రావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమిస్తూ, దేవుని గౌరవిస్తూ, దేవుని ఆరాధిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరు కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ఓ మా ప్రభు అయిన అబ్రహం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు కూడా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు దేవుని యొక్క పోలికవై ఉన్నావని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఆదాము దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాడు. పోలిక అనగా నీ యొక్క గుణలక్షణములు ప్రభువా. ఓ ఆ గుణలక్షణాలు మేము కలిగిన తండ్రి ఈ లోకంలో జీవించున్నట్లు సహాయం చేయండి. ఆదాము నాయన నీ పోలికలో జీవించాడు. యేసుక్రీస్తు నీ పోలికలో జీవించాడు. మేము కూడా ప్రభువా ఈ చివరి దినాల్లో ఉన్న మేము సంపూర్ణంగా నా ప్రభువా నీ వాక్యానికి మేము అప్పగించుకొని మమ్మల్ని మేము నాయన సజీవ యాగముగా మా శరీరములను, మా ప్రాణములను, మా ఆత్మలను ప్రభువా నీకు అప్పగించుకొని ప్రభువా నీ వాక్యానికి లోబడి, నీ వాక్యమునకు వినయము, విధేయత చూపిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని హత్తుకునుచు ప్రభువా నీ వాక్యమును నాయన ప్రతిబింబించవారంగా మేము ఉన్నట్లు మీరు మాకు సహాయం చేయమని విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యములు ప్రభువా మాలో నుండి బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ ప్రభువా, సర్పము యొక్క ప్రతి అదుగు జాడలను బయటకు పారదోలను ప్రభువా నాయన, బండ మీద సర్పం యొక్క అడుగు జాడలను మీరు బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి నాయన ప్రతి నాయతండి అవిశ్వాస యొక్క లక్షణములు మీరు బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము సంపూర్ణంగా నా తండ్రి ఓ నాయన నీ వాక్యానికి నాయన విశ్వాసము కలిగి నీలో జీవించడం సహాయం దాయించి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభువా సహాయం చేయండి. ఆత్మీయంగా నీ బిడ్డలను మీరు బలపరచండి. ఆత్మీయంగా నీ బిడ్డలు దినదినము కూడా ఎదుగునట్లు సహాయం చేయండి. ఓ సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి
వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడకను ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడకను ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.